రత్న మాజీ ప్రధాని బహుభాషా కోవిదుడైన మన అందరి వాడు మన పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో మన భూపతిరావు గారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ సేవా సంస్థ ఆధ్వర్యంలో అలాగే మా మాజీ నూడా చైర్మన్ ఈగ సంజీవారెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఇక్కడ నాతో పాటు హాజరై ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భారతదేశం చరిత్రలో బహుభాషా కోవిదుడైన పివి నరసింహారావు గారు అజరామరుడు. ఆయన చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అలాగే ఆయన చేసిన పనులకు భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు చేసిన 1991లో ఆయన ఏదైతే ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయినప్పుడు ఆయన చేసిన సంస్కరణల వల్ల ఈరోజు ఈ ఫలాలు ఈరోజు మనం అందిపుచ్చుకుంటున్నాం. కాబట్టి ఆయన నిరంతరం కూడా ఆయనను స్మరించుకోవాల్సిన అవసరము భారతదేశ ప్రధానికానికి ఉన్నది. కాబట్టి మరొక్క మారు 104వ జయంతి సందర్భంగా పివి నరసింహారావు గారికి ఆ భగవంతుడు ఆయన ఆత్మశాంతి కలిగజేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ ముగిస్తున్నాం.